హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఇమ్యూనిటీ బూస్టర్గా ఎంతగానో ఉపయోగపడే కాకరకాయతో నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ కోసం కావలసిన పదార్థాలు: కాకరకాయ, వెల్లుల్లిపాయలు, వేయించిన పల్లీలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా కాకరకాయలను పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. వేయించిన పల్లీలను మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అదే మిక్సీలోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలను మిక్సీ వేసుకొని పట్టుకోవాలి. ఇందులోకి పల్లీల పౌడర్ని కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి కారం ముద్దను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కాకరకాయ పీసులన్నిటిని వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేగడానికి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాకరకాయలని మధ్యలో మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఇంకెవరైనా మీ ఇంట్లో కాకరకాయ అంటే తినని వాళ్ళు ఉంటే వాళ్ళకోసారి ఈ రెసిపీ ట్రై చేసి ఇలా చేసి ఇవ్వండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీతో అడిగి చేయించుకొని మరి తింటారు. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా చిన్నోడైతే ఒట్టిగా కాయలు కాయలు ఇలాగే ఏరుకొని తింటాడు. కాకరకాయ ముక్కలన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అదే ఆయిల్లోకి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన కరివేపాకును ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి. వీటిని కూడా కాకరకాయ ముక్కలతో పాటు వేసి ఈ కాకరకాయ ముక్కల్ని కరివేపాకుని కలిపి బాగా నలుపుకోవాలి. ఎందుకంటే మనకు కాకరకాయ పొడి లెక్క కావాలి కాబట్టి ఇలా వేగాక అది క్రంచీగా అయిపోతుంది. మనకు కొంచెం పీసెస్గా సపరేట్ అయిపోతుంది. ఇలా నలుపుకున్న కాకరకాయ పీసెస్కి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి కారం ముద్దను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనకు కావాల్సిన కాకరకాయ కారం పొడి రెడీ. ఇంతేనండి. ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. పిఆర్ హోమ్ ఫుడ్స్లో ఇంకా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొడులు అవైలబుల్లో ఉన్నాయి. పికిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో మీరే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.